టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 142 వీడియో. ఇప్పటి వరకు దాదాపుగా 1400 క్వశ్చన్స్ మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇండైరెక్ట్గా మరొక 400-500 క్వశ్చన్స్ అంటే 2000 ప్రశ్నలు అయితే మీకు అందించడం జరిగింది. చాలా ముఖ్యమైన ప్రశ్నలు వివిధ సబ్జెక్టుల నుండి సేకరించి అందిస్తున్నాను. మరి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి. ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. మరింత క్వాలిటీతో కూడినటువంటి కంటెంట్ అంతే అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఎవరు ప్రవేశపెట్టారు? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ సిద్ధాంతం అంటాం దీన్నే మనము. ఈ సిద్ధాంతాన్ని బ్రిటిష్ కాలంలో మన భారతదేశంలో ఎవరైతే స్వదేశీ రాజ్యాలను ఆక్రమించుకోవడానికి బ్రిటిష్ వారు తీసుకొచ్చినటువంటి ఒక సిద్ధాంతం ఇది. అంటే వారసులు లేనటువంటి భారతీయ రాజ్యాలను బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందుకోసమే ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. మరి దీన్ని ఎవరు ప్రవేశపెట్టారు? 4 ఆప్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. లార్డ్ డల్హౌసీ, లార్డ్ వెల్లస్లీ, కార్న్వాలిస్, విలియం బెంటింగ్. రైట్ ఆప్షన్ అయితే మీరు గెట్ చేయండి. 4 ఆప్షన్స్ ఉన్నాయి. మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది, రిపీటెడ్ క్వశ్చన్ ఇది మనకి ఇండియన్ హిస్టరీలో. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు లార్డ్ డల్హౌసీ అండి. 1848లో ఈ సిద్ధాంతాన్ని డల్హౌసీ ప్రవేశపెట్టి సతారా రాజ్యాన్ని ఆక్రమించడం జరిగింది. సో మీకు ఝాన్సీ కానివ్వండి, ఇతర రాజ్యాలను అయితే మరి డల్హౌసీ పెద్ద ఎత్తున ఈ సిద్ధాంతం ద్వారా ఆక్రమించే ప్రయత్నం చేస్తాడు. ఇక లార్డ్ వెల్లస్లీ కాలంలో మనకి 1798లో సైన్య సహకార సిద్ధాంతాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఈ స్వదేశీ రాజులకు సైనిక సహకారం అందిస్తామని చెప్పి ఆ రాజ్యాల మీద ఆధిపత్యం చెలాయించడం జరిగింది. మీకు హైదరాబాద్ 1798లో ఈ సిద్ధాంతాన్ని తీసుకొస్తే హైదరాబాద్ నిజాం మొట్టమొదటిసారిగా దీనికైతే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇక కార్న్వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ విధానాన్ని ప్రవేశపెట్టినాడు భారతదేశంలో ల్యాండ్ ట్యాక్స్కు సంబంధించి. విలియం బెంటింగ్ భారతదేశంలో ఆధునిక ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడం జరిగింది 1835లో. 1829లో సతీ సహగమనాన్ని కూడా నిషేధించడం జరిగింది విలియం బెంటింగ్. సో ఇవి వీరి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 2, సివిల్ సర్వీసెస్ నుండి తొలగించబడిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. బ్రిటిష్ వారి కాలంలో ఐసిఎస్ అన్నాం, ఇండియన్ సివిల్ సర్వీసెస్ అన్నాము. సో ఇక్కడ సుభాష్ చంద్రబోస్, సురేంద్రనాథ్ బెనర్జీ, సత్యేంద్రనాథ్ ఠాగూర్, లాలా లజపతి రాయ్. ఈ 4 ఆప్షన్స్ అయితే మీరు గెట్ చేయండి. సివిల్ సర్వీసెస్ నుండి తొలగించబడిన మొట్టమొదటి భారతీయుడు రైట్ ఆన్సర్ వచ్చేసి సురేంద్రనాథ్ బెనర్జీ అండి. ఈయనని మనం ఇండియన్ సిసిరో అని కూడా పిలుస్తాము సురేంద్రనాథ్ బెనర్జీని. ఇతని ఆత్మకథ వచ్చేసి ఏ నేషన్ ఇన్ మేకింగ్, గుర్తుంచుకోండి. ఇక క్వశ్చన్ నెంబర్ 3, నానాజాతి సమితి, దీన్ని లీగ్ ఆఫ్ నేషన్స్ అంటాము మనం. నానాజాతి సమితిని ఎప్పుడు స్థాపించబడింది? ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను. 1920 జనవరి 10న మరి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు రాకుండా నివారించడానికి మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఈ లీగ్ ఆఫ్ నేషన్స్ను జెనీవాలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 2వ ప్రపంచ యుద్ధాన్ని ఇది నిలువరించలేకపోవడం వల్ల దీని స్థానంలోనే మనకి 1945 అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, దీన్ని మనం యుఎన్ఓ అంటాం, దాన్ని స్థాపించడం జరిగింది. లీగ్ ఆఫ్ నేషన్స్ 1920 జనవరి 10న. క్వశ్చన్ నెంబర్ 4, యుఎన్ఓ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆల్రెడీ చెప్పేశాను మీకు. 1945 అక్టోబర్ 24న యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు అమెరికాలోని న్యూయార్క్లో ఉందండి. ప్రస్తుతం అయితే దీంట్లో మనకి 193 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి, గుర్తుంచుకోండి. 2011లో సౌత్ సూడాన్ 193వ దేశంగా చేరింది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో. క్వశ్చన్ నెంబర్ 5, యుఎన్ఓ అధికార చిహ్నం ఏమిటి? అఫీషియల్ ఎంబ్లమ్ వచ్చేసి 2 ఆలివ్ కొమ్మల మధ్య ప్రపంచ పటం, ఇది అఫీషియల్ చిహ్నం అండి. ఇది డిఎస్సిలో కూడా ప్రశ్న అడిగిండు, మీరు గుర్తుంచుకోండి. 2000 డిఎస్సి ఎగ్జిట్లో ప్రశ్న వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 6, ఐక్యరాజ్య సమితి శాంతి సైన్యాన్ని ఏ పేరుతో పిలుస్తారు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. పీస్ ఆర్మీ, బ్లూ ఆర్మీ, రెడ్ ఆర్మీ, యుఎన్ ఆర్మీ. అంత ఈజీ కాదండి ఆన్సర్ చేయడము. మీరు కరెక్ట్గా చదువుతాను ఇక్కడ ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ని గెట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి బ్లూ ఆర్మీ అంటామండి. క్వశ్చన్ నెంబర్ 7, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్ని దేశాలు సభ్యత్వం కలిగి ఉంటాయి? ఐక్యరాజ్య సమితిలో 6 విభాగాలు ఉన్నాయి. అందులో ఒకటి సెక్యూరిటీ కౌన్సిల్ లేదా భద్రతా మండలి. ఈ భద్రతా మండలిలో ఎన్ని దేశాల మెంబర్షిప్ ఉంటాయి, ఎన్ని దేశాలకు మెంబర్షిప్ ఉందని రాశాను ఇక్కడ. క్వశ్చన్ నెంబర్ 7 ఇది. ఆప్షన్స్ ఉన్నాయి. 1 ఆప్షన్ 10, 2, 5, 3, 15, 4, 193. సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి?
రైట్ ఆన్సర్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తం 15 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. అందులో 5 దేశాలేమో శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా. ఇక మిగతా 10 దేశాలు ఏవైతే ఉన్నాయో అవి తాత్కాలికంగా ఎన్నిక కాబడి ఉంటాయి. వాటి యొక్క పదవీ కాలం వచ్చేసి 2 ఇయర్సే ఉంటుంది. ఎవ్రీ 2 ఇయర్స్ కోసం అయితే అవి రిపీటెడ్గా ఎలక్ట్ అవుతూ ఉంటాయి. 10 కంట్రీస్ అంటే మనకు పర్మనెంట్ కంట్రీస్ 5 వచ్చేసి, తర్వాత టెంపరీ కంట్రీస్ 10, అంటే మొత్తం 15 దేశాలు అయితే మనకు భద్రతా మండలిలో మెంబర్షిప్ కలిగి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 8. 73-74 రాజ్యాంగ సవరణ చట్టాలు ఏ రాష్ట్రాలకు వర్తించవు? 1993లో అమల్లోకి వచ్చిన 73-74 రాజ్యాంగ సవరణలు మనకు 73వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకి పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించింది. 74వ రాజ్యాంగ సవరణ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలకు సంబంధించింది. ఈ 2 రాజ్యాంగ సవరణలు భారతదేశంలోని ఏ రాష్ట్రాలకు వర్తించవు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం ఈ 3 రాష్ట్రాలకైతే ఈ చట్టాలు వర్తించవు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. ఆసియా ఖండంలో మొట్టమొదటి పరిశోధన రియాక్టర్ ఏది? ఆసియాస్ ఫస్ట్ న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్ ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి అప్సరా అంటే 1956లో ఇది బార్క్లో ఏర్పాటు చేయబడింది. అప్సరా ట్రాంబేలో బార్క్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. హోమీ జహంగీర్ బాబా అండి. బాబా అంటే భారతదేశంలో అణుశక్తి పితామహుడు అంటాము హోమీ జహంగీర్ బాబాను. సో 1956లో అప్సరా ఏర్పాటు చేయబడింది. ఇది ఒక పరిశోధన రియాక్టర్. అణుశక్తి రంగంలో మానవ వనరులకు శిక్షణ అందించడం, ఐసోటోపుల తయారీ, రియాక్టర్లలో న్యూట్రాన్ల అధ్యయనానికి ఇవి ఉపకరిస్తాయి. క్వశ్చన్ నెంబర్ 10. ఆర్యులు ఇనుమును ఏ పేరుతో పిలిచారు? వెరీ ఇంపార్టెంట్ అండి. కృష్ణ ఆయ లేదా శ్యామ ఆయ అని పిలిచారు. ఆర్యుల మలివేద కాలంలో మనకి ఇనుము ఉపయోగం భారతదేశంలోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి 10 క్వశ్చన్స్. మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే రేపు మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.